హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకే చూసేయండి. కౌశిక్కి కీర్తి పాపని పట్టుకొని బాధగా సోఫాలో కూర్చుని ఉంటుంది. దాత్రి కేదార్లు ఇద్దరు కౌశికి దగ్గరికి వచ్చి కూర్చొని ఓదారుస్తూ ఉంటారు. ఇక కౌశికి బాధగా, ఏంటి జగదాత్రి ఇది, నేను తప్పు చేస్తే నాతో మాట్లాడకపోయినా పర్లేదు, కానీ మీ అన్నయ్య కీర్తి పాపతో కూడా మాట్లాడట్లేదు. పాపం కీర్తి పాప ఏం చేసింది, కీర్తి పాపని దూరం పెట్టడం ఎందుకు అని బాధగా కౌశికి అంటుండగా, అన్నయ్య కోపంలో ఉన్నారు వదిన, ప్లీజ్ కాస్త ఓపిక పట్టండి, మీ పైన పడిన నింద పోతే అందరూ ఒక్కటవుతారు అని జగదాత్రి కౌశికిని ఓదారుస్తూ ఉంటుంది. ఇక వాళ్ళు వెళ్ళిపోగానే ఒక సోఫాలో కౌశికి, మరో సోఫాలో కౌశికిని ఏడిపించడానికి సురేష్, దివ్యాంక కూర్చొని ఉంటారు. ఇక అక్కడే ఉన్న జగదాత్రి, కేదార్ కౌశికి దగ్గరికి మాధురి వచ్చి, అన్నయ్య, వదిన, అక్క, మీరు కాసేపు స్టేజ్ మీదకి రండి అని అని అడుగుతుండగా కౌశికి కేదార్తో, నా చెల్లి అంటుంటావు కదా, వెళ్ళు, మీ చెల్లి వచ్చి పిలుస్తుంది, వెళ్ళి కాసేపు స్టేజ్ పైన నిలబడు అని అనగా కేదార్, దాత్రి ఇద్దరు ఆనందంగా వెళ్ళి మాధురి కొత్త జంట పక్కన నిలబడతారు. ఇక వచ్చిన గెస్ట్లందరికీ మాధురి మా అన్నయ్య అంటూ కేదార్ని, జగదాత్రిని పరిచయం చేస్తుండగా దూరం నుండి నిషిక, వైజయంతి, యువరాజ్ చూసి కుళ్ళుకుంటూ ఉంటారు. నిషిక అయితే మాధురికి, సొంత అన్నయ్యవి నువ్వా, ఆ కేదారా, చూసావా, సొంత అన్నయ్య వదిలని పక్కన పారేసి అన్నయ్య అంటూ వాడిని పరిచయం చేస్తుంది అని నిషి తిట్టుకుంటూ ఉండగా, నేను చెప్పాను కదా, ఆగండి కాసేపు, ఇక వాడిని ఈ లోకంలో లేకుండా చేస్తా అని అంటూ ఉంటాడు యువరాజ్. ఏం ప్లాన్ చేసావు అబ్బాయ అని వైజయంతి అంటుండగా, ఏదో ఒకటి చేశానులే అమ్మా అని అంటూ యువరాజ్ ఎవరికో కాల్ చేసి విషయం చెప్పగానే మళ్ళీ అటువైపు నుండి కాల్ వస్తుంది. ఇక బయట గార్డెన్లో ఉన్నాను అని ఆ వ్యక్తి చెప్పగానే యువరాజ్ కంగారుగా బయటికి వెళ్తూ ఉంటాడు. యువరాజ్ బయటికి వెళ్ళడం దాత్రి గమనిస్తూ ఉంటుంది. ఇక కేదార్ కూడా ఒక కంట గమనిస్తూనే ఉంటాడు. యువరాజ్ బయటికి వెళ్ళి ఎక్కడా అని అడుగుతుండగా ఒక కార్ బొమ్మని చూపిస్తూ ఉంటాడు ఆ వ్యక్తి. బాంబ్ తీసుకురమ్మంటే ఇదేంటి అని అడుగుతుండగా, కార్లోనే బాంబ్ ఫిక్స్ చేశాం అంటూ రిమోట్ని చూపిస్తూ, ఒక సింబల్ని చూపిస్తూ, ఇది నీకు అవసరం ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళగానే ప్రెస్ చేస్తే ఆ వ్యక్తి పీస్ అయిపోతాడు అనగానే అలాగే అని అంటూ ఉంటాడు యువరాజ్. ఇక ఆ కార్ని, ఆ రిమోట్ని తీసుకొని కీర్తి దగ్గరికి వచ్చి కూర్చొని కీర్తితో ఆడుకుంటున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటాడు యువరాజ్. జరిగేదంతా జగదాత్రి ఓ కంట గమనిస్తూనే ఉంటూ కేదార్ని హెచ్చరిస్తూ ఉంటుంది. యువరాజ్ మళ్ళీ ఏదో ప్లాన్ చేయబోతున్నాడు, ఈ రిసెప్షన్లో నిన్ను చంపాలని ప్లాన్ చేస్తున్నట్టున్నాడు, ఆ రోజు మాధురి పెళ్లిలో కూడా నీపై అటాక్ ప్లాన్ చేశాడు యువరాజ్ అని జగదాత్రి కేదార్ని బెదిరిస్తూ ఉండగా, అప్పుడు మీనన్ ఉన్నాడు కాబట్టి ఆ ప్లాన్ చేశాడు, మీనన్ లేకపోతే యువరాజ్ నథింగ్, ఇప్పుడు ఏది జరగదు అని కేదార్ మాత్రం తేలికగా తీసి పడేస్తూ ఉండగా జగదాత్రికి మాత్రం అనుమానం తగ్గదు. ఇక అక్కడ కూర్చొని యువరాజ్ కీర్తిని ఆడిస్తూ ఉండగా జగదాత్రి గమనిస్తూనే ఉంటుంది. ఇక మాధురితో ఇలా అంటూ ఉంటుంది, జగదాత్రి వెళ్ళి కౌశికి వదినని, సురేష్ అన్నయ్యని కూడా తీసుకురావా, వాళ్ళు పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల పైకి ఎక్కట్లేదు అని అంటుండగా మాధురి కౌశికి, సురేష్ దగ్గరలోకి వెళ్ళి, అక్క, బావ, మీరు స్టేజ్ ఎక్కలేదేంటి అని అడుగుతూ ఉండగా, నేను ఎక్కాను కదా అని కౌశికి అంటుంటుంది. జంటగా రావాల్సిన మీరు విడివిడిగా వస్తే ఎలా ఉంటుంది, రండి జంటగా అని మాధురి వాళ్ళిద్దరిని బతిమిలాడుతుండగా సుధాకర్ వచ్చి, రెండల్లుడు గారు అని పిలుస్తూ ఉంటారు. నా కోరికక్క అని మాధురి అనగానే ఇక కౌశికి, సురేష్ కూడా పైకి ఎక్కి ఫొటోస్ దిగుతూ ఉండగా దాత్రి ఆనందపడుతూ ఉంటుంది. ఇక మాధురి సురేష్తో ఇలా అంటూ ఉంటుంది, మీరు ఇప్పుడు డ్యాన్స్ చేయాలి అని కౌశికి, సురేష్ని అంటూ ఉండగా వాళ్ళు కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉండగా ఇంతలో దివ్యాంక వచ్చి, ఏంటి సురేష్ ఇది, పబ్లో డ్యాన్స్ చేయమంటే నేను చెయ్యను అన్నావు, ఇప్పుడేమో చేస్తావా, అప్పుడు చేయని వాడివి ఇప్పుడు చేస్తావా అని సురేష్ని దివ్యాంక బెదిరిస్తూ ఉండగా ఇక కౌశికి, నా భర్త నాతో డ్యాన్స్ చేయడానికి నీ పర్మిషన్ ఏంటి, నువ్వు నా విషయంలో ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు అని దివ్యాంకని కౌశికి తిడుతూ ఉండగా, ఇక్కడ నీ భర్తలా రాలేదు, నా అసిస్టెంట్గా వచ్చాడు కాబట్టి నేను చెప్పేదే వింటాడు, పద సురేష్, నా కాలు నొప్పిగా ఉంది, వెళ్ళి కూర్చుందాం పద అనగానే
దివ్యాంక మాట పట్టుకొని సురేష్ వెళ్ళి కూర్చుంటాడు. బాధపడకండి వదిన అని జగదాత్రి అంటున్నా కూడా ఇలా అవమానిస్తే బాధపడకుండా ఎలా ఉండమంటావు అని కౌశికి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండగా వైజయంతి వచ్చి ఇదేమైనా రచ్చబండ అనుకుంటున్నారా లేదంటే పంచాయతీ అనుకుంటున్నారా, కాసేపు సైలెంట్గా ఉండండి, ఫంక్షన్ అయిపోయాక మాట్లాడుకుందాం అని ఇంకా అవమానించేలా మాట్లాడుతూ ఉంటుంది వైజయంతి. ఇక అప్పుడే కేదార్ జగదాత్రి కిందికి దిగగానే ఆ కార్ని యువరాజ్ కేదార్ కాళ్ళ దగ్గరికి తీసుకెళ్తూ ఉంటాడు. దాత్రి గమనిస్తూనే ఉంటుంది. ఇక యువరాజ్ వైజయంతికి కాల్ చేసి కేదార్ని బయటికి పంపించమని చెప్పగానే ఏం ప్లాన్ అని అడుగుతుండగా తర్వాత చెప్తానమ్మా అని అంటుంటాడు యువరాజ్. ఇక అలాగే అని అంటూ జగదాత్రి కేదార్ల దగ్గరికి వెళ్ళి జగదాత్రితో ఇక్కడుంటే ఇలాగే ఉంటుంది, వెళ్ళి వంట భోజనాల పని చూడు అనగానే అలాగే అత్తయ్య గారు అని అంటూ దాత్రి బయటికి వెళ్ళబోతూ ఉండగా కేదార్తో మీ నాన్నగారి స్నేహితులు వస్తున్నారు, మీ నాన్నగారు వెళ్ళలేదు, నువ్వు కూడా వెళ్ళకపోతే వాళ్ళు అవమానకరంగా ఫీల్ అవుతారు అని తేనె పూసిన మాటలు మాట్లాడుతూ ఉండగా జగదాత్రికి అనుమానం వస్తుంది. నిజమా పిన్ని అని కేదార్ అడుగుతూ ఉండగా అవును నిజమే వెళ్ళు అని అంటూ ఉంటుంది. ఇక కేదార్ వెళ్తూ ఉండగా కేదార్ దగ్గరగా ఆ కార్ వెళ్తూ ఉండగా కేదార్ అని అంటూ జగదాత్రి వెనకాలే వెళ్ళబోతూ ఉంటుంది. ఏంటమ్మి ఎక్కడికి వెళ్తున్నావు, వచ్చాక నీతో పంపిస్తానులే పద అంటూ జగదాత్రిని మైమరిపించేలా మాట్లాడుతూ ఉంటుంది వైజయంతి. ఇక వెళ్ళు యువరాజ్ అని జగదాత్రి మనసులో అనుకుంటూ ఉంటుంది. కేదార్ కాలు బయట పెట్టిన మరుక్షణాన ఆ బాంబ్ పేల్చడానికి యువరాజ్ రిమోట్ పట్టుకొని రెడీగా ఉంటాడు. ఇక కేదార్ కాలు బయట పెట్టగానే యువరాజ్ చేతిలో నుండి బూచి రిమోట్ని లాక్కుంటాడు. ఏంటి బామ్మర్ది ఇది, ఫంక్షన్ జరుగుతుంటే బొమ్మలతో ఆడుకుంటున్నావేంటి అని ఆ రిమోట్ని అటు ఇటు ఆడిస్తూ ఉండగా కేదార్ నుండి కారు దూరంగా వెళ్ళిపోతుంది. ఇక బూచిని బ్రతిమిలాడి మళ్ళీ రిమోట్ తీసుకునేసరికి యువరాజ్కి తల ప్రాణం తోకలోకి వస్తుంది. ఇంతలో మళ్ళీ కేదార్ లోపలికి వచ్చేస్తాడు. ఇక మళ్ళీ టైం కోసం యువరాజ్ ఎదురు చూస్తూ ఉండగా సోఫాలో కూర్చున్న యువరాజ్ చేతిలో నుండి మళ్ళీ రిమోట్ లాక్కుంటాడు. ఓ బూచి ప్లీజ్ బావా ప్లీజ్ అని బ్రతిమిలాడుతున్నా కూడా అక్కడక్కడే హాల్లోనే ఆ కార్ని తిప్పుతూ ఉంటాడు బూచి. మళ్ళీ బలవంతంగా ఆ బూచి చేతిలో నుండి రిమోట్ లాక్కుంటాడు యువరాజ్. ఇక అప్పుడు సరిగ్గా జగదాత్రి కాళ్ళ దగ్గర కారు ఉంటుంది. ఇక ఈ కార్ ఏంటి అని అనుమానపడుతూనే పైకి చూసేసరికి అందులో బాంబు ఉంటుంది. ఇక యువరాజ్ ఈరోజు నిన్ను చంపేస్తా జగదాత్రి అని అనుకుంటూ ఉంటాడు యువరాజ్. ఇక జగదాత్రి కేదార్ దగ్గరికి వెళ్ళి ఇందులో బాంబు ఉంది అని అంటూ ఉండగా వాళ్ళిద్దరూ ఆ బాంబ్ని పట్టుకొని బయటికి పరిగెడుతూ ఉంటారు. బయటికి వెళ్ళగానే పేల్చాలి అని యువరాజ్ కరెక్ట్గా రిమోట్ పట్టుకొని ఉంటాడు. కానీ ఆ ఛాన్స్ యువరాజ్కి ఇవ్వకుండా పరుగున జగదాత్రి బయటికి వెళ్ళి ఆ బాంబ్ని బయట విసిరేస్తుంది. దాంతో డామ్ అని పేలుతుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. యువరాజ్ ప్లాన్ ఫెయిల్ అయినందుకు ఫీల్ అవుతూ ఉంటాడు. అందరూ బయటికి వెళ్ళబోతూ ఉండగా ఈరోజు మా చెల్లి రిసెప్షన్ కదా, అందుకే పటాసులు పేలుస్తున్నారు అని టాపిక్ని డైవర్ట్ చేస్తూ ఉంటాడు యువరాజ్. నీకేం కాలేదు కదా అని భయపడుతూ ఉన్న కేదార్కి ఏం కాలేదు అని జగదాత్రి చెప్తూ ఉంటుంది. ఇంతలో పంతులు గారు లొకేషన్ షేర్ చేసి రమ్మని చెప్తూ ఉంటాడు. ఇక కావ్య కేసులో మిస్టరీ వీడనుందా, హోమ్ మినిస్టర్కి శిక్ష పడేలా జేడీ చేస్తుందా రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.